చెప్పు. ఏసీ ఇయర్లీ వన్స్ వేయించుకోవాలి, లేకపోతే డస్ట్ ఎలర్జీ వస్తుంటుంది. తర్వాత వచ్చేసి ఏసీ లీక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, గ్యాస్ లీక్. ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. పర్ఫార్మెన్స్ చెక్ చేసుకొని దాన్ని బట్టి రిమూవ్ చేద్దాం పెనల్స్. ఓకే. ఆఫ్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. అది అక్కడ ఏముంటుందన్నా అది ఇప్పుడు నువ్వు తీసిన షాకెట్లో? పవర్ బోర్డ్, పవర్ బోర్డా? పీసీబీ. ఓకే. వన్ ఇయర్కి ఒకసారి చేసుకోవాలన్నారు. 1 ఇయర్కి ఒకసారి చేయకపోతే ఏమైంది అన్న? ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా దాంట్లో? డస్ట్ ఎలర్జీ వస్తుంది ఫస్ట్. తర్వాత కాయిల్ అనేది ఇలా మొత్తం బ్లాక్ అయిపోయి లీక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, గ్యాస్ లీక్. ఓకే. ఏం పేరు అన్న నీ పేరు? నాకు సైలు. సరే. దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం క్యారీ చేస్తానా? మరి చేయాలిగా. ఈ వైర్ దేనికన్నా గ్యాస్ సంబంధించిన దానిలో ఉంది. ఏది? ఈ ఎల్లో కలర్ది. ఇది వచ్చేసి ఇన్పుట్ వాటర్. ఇది వాటర్ తీసుకుంటుంది. ఓకే. చెప్తాను మేడం. వాటర్ వాష్ అంటే ఇంకా ఆ మిషన్ తోనే పని మనకి. వాటర్ కింద పడకుండా అన్న దాంట్లో? వాటర్ కింద పడుతుంది. ఆ లోపల నుంచి ఎంత కావాలి పీసీబీకి వాటర్ పడకుండా. బాడీ స్నానానికి సోప్ అన్నట్టు ఏసీకి సోప్ అది అన్న. అర్థం కాల.
ఆ స్పమ్ దాన్ని క్లీన్ చేయడానికేగా. ఆ, కాయలన్నీ నీట్గా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంటుంది, ఇన్ఫెక్షన్స్ ఏం రావు. ఒక 5 minutes వాళ్ళ అమ్మగారికి తీసుకెళ్ళాలంట, వేరే ఊరు. టాబ్లెట్ అండి కోర్స్ రాదమ్మా. వస్తుంది. వాటర్ ఆపలేదు, వాటర్ ఉండదు. అది ఏరియా బట్టి, ఇప్పుడు కేసీబీ ఏరియా అనుకో, ఫ్యాక్టరీ ఏరియా కాబట్టి బాగా డస్ట్ ఉంటుంది. దీనికి ఏంటంటే రేడియేటర్ ఏం లేదు, కొడితే ఏంటంటే వాటర్ కొట్టే కొద్దిగా వెళ్ళిపోతుంటుంది ఉన్నది. ఇప్పుడు వోల్టాస్ కంపెనీ టాటా వాళ్ళది మంచిది అన్న కంపెనీ, అది కంపెనీ బాగా మంచిది అన్న. ఓకే.
అర్థమైంది వచ్చి 10 నిమిషాలు రాదు బిడ్డ నువ్వు నీకు కూడా కలిపి పెడతా వీడు చేసుకోవచ్చు కాఫీ సపరేట్ షాప్ ఉందన్నా కాకపోతే నేను ప్రస్తుతానికి ఇంటి దగ్గర పెడుతున్నాను. బిఫోర్ పెట్టే షాప్. కాంటాక్ట్ తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తాం అంతేనా? ఆల్మోస్ట్ కస్టమర్ ఇంటికే కదా వెళ్ళి చేసేది. మామూలు షాప్కి తీసుకెళ్ళాల్సి వస్తే ఒక ప్రాబ్లం ఎక్కువ ఉంటే అలా ఏం చేస్తాం? అక్కడ ఉంది, ఇంటి దగ్గర షాప్ ఉంది. ఇంటి దగ్గరే పెట్టుకొని చేస్తాం. అయిపోయినట్టేనా? చేద్దాం. ఆ సౌండ్ అలాగే వచ్చిందన్నా? ఆ సౌండ్ వచ్చేసి ఇక్కడ ఆసిలేషన్ మోటార్ ఉంటుంది, దాని లోపల అనేది అది పోతే ప్రాబ్లం వస్తుంది. అన్న ఈ ఫీల్డ్ ఎప్పటి నుంచి ఉన్నారన్న మీరు? నేను 4.5 years నుంచి అన్నా. 4.5 years. మీకు కష్టంగా అనిపించింది ఒక్కటి, ఏసీ ఏదైనా బాగా ప్రాబ్లంగా ఉండి దాన్ని ఇంటికి తీసుకెళ్ళి రిపేర్ చేసింది? సహజంగా కొన్ని వస్తుంటాయి, దాన్ని అంటే వాటర్ అనేది ఫ్రంట్ వైపు రావడం, అది ఎంత క్లియర్ చేసి నవ్వకపోవడం, కస్టమర్ చెప్పేసి కస్టమర్ కూడా అర్థం చేసుకుంటారు. దాన్ని బట్టి తీసుకుని వెళ్ళి మొత్తం ఓపెన్ చేసేసి సర్వీస్ చేసుకుని మళ్ళీ యథావిధిగా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ సర్వీస్ అనేది ప్రతిసారి చేపించుకుంటూ ఉంటారు. ఓకే, అది కాకుండా ఏదైనా మీకు కొత్తగా ఇప్పుడు వచ్చే కొత్త వాటిలో కానీ ఏసీల్లో బాగా రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు కొంతమంది గ్యాస్ లీక్ వస్తుంటది, ఎక్కువ పర్సెంట్ బోర్డ్ రిపేర్ వస్తుంటది, పవర్ అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు కానీ జనరల్ గా మాక్సిమం బోర్డ్ రిపేర్స్ వస్తున్నాయి ప్రజెంట్ వచ్చేసి. దానికి వచ్చేసి కోడ్లు పడడం, ఇలా లాక్ పడుతుంటాయి కొన్ని. ఓకే, పిల్లలు తెలియకుండా పిల్లలకి రిమోట్ ఇచ్చినా కానీ చైల్డ్ లాక్ పెట్టడం అవి జరుగుతుంటాయి. అలా ఇండికేషన్స్ దేనికి దానికి సంబంధించి ఎలా వస్తాయి ఏందని ఒకటి ఏమైనా ఐడియా ఉందా? చాలా ఉన్నాయన్న.
చాలా ఉన్నాయి కాబట్టి వాటికి మళ్ళీ సపరేట్గా వచ్చేసి పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్లో వచ్చేసి ఇప్పుడు ఈ వన్కి అలా సమ్ కోడ్లకు వచ్చేసి ఇది ప్రాబ్లం అని ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది. దాన్ని బట్టి ప్రాబ్లం చెక్ చేసుకోవడం, దాన్ని రెక్టిఫై చేయడం, లేదా బోర్డ్ రిపేర్ ఉంటేనే బోర్డ్ రిపేర్ వాళ్ళకి బోర్డ్ రిపేర్ చేయించి మళ్ళీ అది విధంగా సెట్ చేయడం అంతే. ఓకే అన్న, మంత్లీ ఎన్నిసార్లు ఇలా ఇప్పుడు వాటర్ వాష్ అనేది ఎన్నిసార్లు చేస్తారు మీరు? అంటే ఇంకా సహజంగా వస్తుండడం బట్టి కస్టమర్ పని చేయడం బట్టి దాన్ని బట్టి చేస్తుంటాం. ఒక నెలలో వచ్చేసి ఒక 20 days అలా ఉంటుందా వర్క్ ఏదైనా? ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఉంటుంది. ఓకే, అన్ సీజన్ అయితే కష్టంగా. అదే సీజన్ లో అంటే ఉంటుంటది. సీజన్ లో ఎక్కువ వర్క్. సీజన్ లేనప్పుడు అప్పుడు ఏం చేస్తారన్న మీరు? వాషింగ్ మిషన్ వేయడం. ఓకే, అదొక ఇంకోటి నేర్చుకొని దాని ద్వారా చేస్తున్నారు. వాషింగ్ మిషన్ ఉంటాయి అన్ సీజన్ లో. ఓకే.